హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన భారతదేశపు నేవీ భద్రతకి సంబంధించి, మన భారతదేశపు న్యూక్లియర్ డిటరెన్స్ని మరింత పెంచేలాంటి ఒక సబ్మరైన్ని తీసుకురావటం జరిగింది. అదే ఐఎన్ఎస్ అరిదమన్ అన్నటువంటిది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. సో చూడండి, ఇది ఐఎన్ఎస్ అరిదమన్ అన్నటువంటిది. ఇది ఇండియా యొక్క థర్డ్ థర్డ్ ఇండిజినస్లీ బిల్ట్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మరైన్. సో ఇందులో న్యూక్లియర్ పవర్తో ఉన్నటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ని కలిగినటువంటి సబ్మరైన్ ఇది. మరి దీనిని అరిహంత్ క్లాస్ సబ్మరైన్స్లో భాగంగా దీనిని తయారు చేయటం జరిగింది. మరి అరిహంత్ క్లాస్ సబ్మరైన్స్లో మొత్తం 4 తీసుకురావాలన్నటువంటిది లక్ష్యం. అందులో ఆల్రెడీ 2 నేవీలోకి చేర్చారు. ఇది 3వది. 4వది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం మళ్ళీ చూద్దాం. సో ఇండియన్ నేవీకి సంబంధించి డెవలప్మెంట్ అన్నటువంటిది జరుగుతోందన్నమాట. అయితే దీని ద్వారా ఏంటి అంటే, సీ బేస్డ్ న్యూక్లియర్ డిటరెన్స్ అన్నటువంటిది మన భారతదేశానికి ఇంకొంచెం ఇంక్రీజ్ చేయటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అనేసి మనం చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించిన కాంపోనెంట్స్, క్యాపబిలిటీస్ ఏంటి అన్నటువంటిది చూస్తే, దీనిని మనం చూడండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ అన్నటువంటి ఈ ప్రాజెక్ట్ కింద దీన్ని తయారు చేయటం జరిగింది విశాఖపట్నంలో అన్నమాట. మరి ఇది చూడండి, దాదాపు 7,000 టన్నుల్ని డిస్ప్లేస్ చేయగలదు. ఇంతకు ముందు మనం చూసాం, ఇది అరిహంత్ క్లాస్ సబ్మరైన్ అని చెప్పేసి. ఆ అరిహంత్ క్లాస్ సబ్మరైన్లో ఆల్రెడీ 2 ఇండక్ట్ చేశామన్నాం కదా. సో ఆ 2కి 6,000 కేజీలని 6,000 టన్నుల్ని డిస్ప్లేస్ చేసే కెపాసిటీనే ఉంది. బట్ దీనికి 7,000 టన్నుల్ని డిస్ప్లేస్ చేసేటటువంటి కెపాసిటీ ఉందన్నమాట. అది మాత్రమే కాదు, ఇందాక అనుకున్నామా న్యూక్లియర్ పవర్డ్, అలాగే బ్యాలిస్టిక్ మిసైల్స్తో ఉన్నటువంటి సబ్మరైన్ అనేసి. సో ఆ మిసైల్స్ చూడండి, 24 K-15 సాగరిక షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ చేయగలదు. అలాగే 8 K4 SLBMస్ని క్యారీ చేయగలదన్నమాట. సో ఈ మిసైల్స్ అన్నటువంటివి ఒక సబ్స్టాన్షియల్ స్ట్రైక్ రీచ్ని సాధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అది మాత్రమే కాదు, ఇందులో 83 మెగావాట్ల ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ అన్నటువంటిది ఉందన్నమాట. సో దీనివల్ల అక్కడ మనకి స్టెల్త్ ఫీచర్స్ అన్నటువంటివి ఉంటాయి. సో ఈ సబ్మరైన్ వెళ్తున్నా కూడా పక్క దేశాలు దీన్ని కనుక్కోవటానికి చాలా కష్టం అనమాట. సో స్టెల్త్ ఫీచర్ అన్నటువంటిది ఉంది కాబట్టి పక్క దేశాల రాడార్స్కి ఇది సోనార్స్కి ఇవి అందదనమాట. నెక్స్ట్ చూడండి, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, స్ట్రైక్ క్యాపబిలిటీ అన్నటువంటిది ఉంటుంది. ఎలాంటి స్ట్రైక్ క్యాపబిలిటీ? సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అనేసి పిలుస్తూ ఉంటాం. ఏంటి సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటే, ఏదైనా ఒక దేశం మన మీద న్యూక్లియర్ స్ట్రైక్ అన్నటువంటి చేసిందంటే దానికి రిటాలియేషన్గా మనం మళ్ళీ న్యూక్లియర్ స్ట్రైక్ చేయటం అనమాట. దాన్నే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అనేసి పిలుస్తాం. అలాంటి సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీని సాధించడంలో ఈ ఐఎన్ఎస్ అరిదమన్ అన్నటువంటిది ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే చూడండి, ఇప్పుడు 3 ఇలాంటి ఆపరేషనల్ ఎస్ఎస్బిఎన్స్ అన్నటువంటి ఉన్నాయన్నమాట, సబ్మరైన్స్. సో దీని ద్వారా ఇప్పుడు మనం చూడండి, సిఏఎస్డి అంటాం. అంటే ఏంటి? కంటిన్యూస్ అట్ సీ డిటరెన్స్. అంటే ఏంటి కంటిన్యూస్ అట్ సీ డిటరెన్స్ అంటే, మనము ఇప్పుడు మన భారతదేశం చుట్టూ ఎంతో సముద్రం అన్నటువంటిది ఉంది, అవునా? సముద్ర జలాలు అన్నటువంటివి ఉన్నాయి. వాటిలో అట్లీస్ట్ ఈ 3 ఒక్క సబ్మరైన్ అయినా కూడా అక్కడ మనం కాపలాకి ఉంచగలగటం. సో దాన్ని కంటిన్యూస్ అట్ సీ డిటరెన్స్ అనేసి పిలుస్తాం. కంటిన్యూస్గా సీలో ఉండేలాగా చూసుకోవటం అనమాట. అది మాత్రమే కాదు, ఇప్పుడు మనం విశాఖపట్నంలో దీన్ని తయారు చేశామని చెప్పాం కదా. సో ఆ విశాఖపట్నంలో ప్రాజెక్ట్ వర్ష అన్నటువంటి దాని కింద అక్కడే ఉన్నటువంటి నేవల్ ఫెసిలిటీలో దీనిని ఉంచబోతూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, ఐఎన్ఎస్ అరిదమన్ని ఇప్పుడు గనక ఇండక్షన్ చేయటం ఉన్నటువంటిది పూర్తయితే అది మన భారతదేశం యొక్క న్యూక్లియర్ ట్రయాడ్కి ఎంతగానో తోడ్పడుతుంది. న్యూక్లియర్ ట్రయాడ్ అంటే ఏంటి? ఇటు వాటర్ నుంచి, ఇటు ఎయిర్ నుంచి, అలాగే ఇటు ల్యాండ్ నుంచి, 3 నుంచి స్ట్రైక్స్ చేసేటటువంటి క్యాపబిలిటీ అది ఆల్రెడీ మనకు ఉంది. దాన్ని మరింత ఎన్హాన్స్ చేయటంలో ఈ ఐఎన్ఎస్ అరిదమన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ చూడండి, బ్రాడర్ నేవల్ మోడర్నైజేషన్కి సంబంధించి అంటే ఏంటి? ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ సబ్మరైన్స్ ఇవి కాకుండా ఇంకా మన భారతదేశం కొన్నింటి ప్రొక్యూర్ చేసుకోవటం కానీ, తయారు చేయటం కానీ లాంటివి చేయటం ద్వారా మన నేవీని మరింత స్ట్రెంగ్తెన్ చేస్తూ వస్తుందన్నమాట. సో అందులో కొన్ని చూడండి, న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మరైన్ అన్నటువంటి దాన్ని, చక్రాత్రి అన్నటువంటి దాన్ని మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోబోతూ ఉన్నాం. అలాగే ప్రాజెక్ట్ 75I కింద మొత్తం 6 అడ్వాన్స్డ్ సబ్మరైన్స్ని తీసుకురాబోతూ ఉన్నాము. ఇది మాత్రమే కాదు, ఇక్కడ చూడండి,
వీటన్నింటి ద్వారా ఇటు పాకిస్తాన్‌కి సంబంధించి కావచ్చు, ఇటు చైనాకి సంబంధించి కావచ్చు, మనకి చాలా ఇబ్బందులన్నటువంటివి ఎదుర్కొంటున్నాం కదా! ఆ టైంలో మన నేవీని మరింత స్ట్రెంథెన్ చేసుకోవటం కోసం, అలాగే మన సముద్ర జలాల్ని మనం కాపాడుకుంటూ రావటం కోసం, వీటన్నిటికీ కూడా ఇప్పుడు నేవీలో మోడర్నైజేషన్ తీసుకురావటం, టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్ అన్నటువంటిది చేయటం, వివిధ దేశాల నుంచి మనకు కావాల్సినటువంటి ఈ సబ్‌మరైన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, లాంటి వాటిని మనము దిగుమతి చేసుకోవటం ఇవన్నీ కూడా ఎంతగానో అవసరమవుతున్నాయి. ఇక్కడ చూడండి 'అరిహంత్' క్లాస్ సబ్‌మరైన్స్ అనేసి ఇందాక అన్నామా? ఇది థర్డ్ అనేసి కూడా మనం ఇందాక చెప్పుకున్నాం. థర్డ్ సబ్‌మరైన్ ఇది 'అరిహంత్' క్లాస్‌లో అని చెప్పేసి. మరి ఇందులో ఒకటవదొచ్చేసరికి ఐఎన్ఎస్ 'అరిహంత్'. ఇది మొదటిది కాబట్టి దాని పేరు మీదే 'అరిహంత్' క్లాస్ సబ్‌మరైన్స్ అనేటటువంటి పేరొచ్చిందనమాట. అయితే దీనిని నేవీలోకి 2016లోనే ఇండక్ట్ చేయటం జరిగింది. మరి దీని ద్వారా చూడండి సీ బేస్డ్ సెకండ్ స్ట్రైక్ న్యూక్లియర్ కేపబిలిటీని మనం సాధించాము. ఇందాకేమనుకున్నాము? ఎవరైనా మన భారతదేశం మీద దాడి చేస్తే న్యూక్లియర్ స్ట్రైక్ అన్నటువంటిది చేస్తే, మనం తిరిగి మళ్ళీ వాళ్ళ మీద దాడి చేయటం. అయితే ఇక్కడ సీ బేస్డ్ అనమాట. అంటే సముద్రం నుంచి మనం న్యూక్లియర్ దాడి చేయాలనుకున్నప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండవదొచ్చేసరికి ఐఎన్ఎస్ అరిగాట్ లేదా ఎస్-3 అని కూడా పిలుస్తూ ఉంటామనమాట. ఇది సెకండ్ ఈ అరిహంత్ క్లాస్‌కి సంబంధించినటువంటి సబ్‌మరైన్స్. అయితే వీటిలో ఏంటంటే స్టెల్త్ టెక్నాలజీ అన్నటువంటిది ఉంది. సో, పక్క సబ్‌మరైన్స్ అంటే పక్క దేశాల యొక్క సబ్‌మరైన్స్ యొక్క సోనార్స్‌కి ఇవి అందవనమాట. డిటెక్ట్ అవ్వవు కాబట్టి సేఫ్‌గా మనం ఏదైనా అటాక్ చేయటానికి కానీ, సేఫ్‌గా వాటర్‌లో మనం కావాల్సినటువంటి ఈ న్యూక్లియర్ డిటరెన్స్‌ని కంప్లీట్ చేసుకోవటానికి కానీ వీటన్నిటికి ఉపయోగపడుతుందనమాట. మూడవది ఈ ఐఎన్ఎస్ అరిదమన్ అన్నటువంటిది. నాలుగవది ఎస్-4 స్టార్ దీనికి ఇంకా కూడా నేమ్ అన్నటువంటిది పెట్టలేదు. అరిహంత్ క్లాస్‌కి సంబంధించినటువంటి చివరి సబ్‌మరైన్ ఇదనమాట. సో, దీని ద్వారా కంటిన్యూయస్ అట్ సీ డిటరెన్స్‌ని సాధించటం అన్నటువంటిది ఇంకా తేలికవుతుంది మనకి. అంటే ఈ అరిహంత్ క్లాస్ సబ్‌మరైన్స్ 4 కూడా ఫినిష్ అయిపోతే, ఒక్కసారి నేవీలోకి ఇండక్ట్ చేస్తే కంటిన్యూయస్ అట్ సీ న్యూక్లియర్ డిటరెన్స్ అన్నటువంటిది మనం చేయవచ్చు. అంటే కంటిన్యూయస్‌గా మన సముద్ర జలాల్లో ఈ 4 ఒక్క సబ్‌మరైన్ అయినా కూడా మన భారతదేశం ఉంచొచ్చనమాట. సో, ఇది దీని యొక్క ప్రత్యేకత. సో, ఐఎన్ఎస్ అరిదమన్ అరిహంత్ క్లాస్‌కి సంబంధించినటువంటి మూడవ సబ్‌మరైన్. దీంట్లో వివిధ రకాల టెక్నాలజీలున్నాయి. మిసైల్స్‌ని లాంచ్ చేయవచ్చు. అలాగే ఈ స్టెల్త్ ఫీచర్స్ ఉండటం వల్ల పక్క దేశాలకు సంబంధించినటువంటి సబ్‌మరైన్స్ యొక్క సోనార్స్‌కి ఇది అందదు. సో, ఇటు మన న్యూక్లియర్ డిటరెన్స్‌ని మనం కాపాడుకుంటూనే, ఇంకా మనం మన యొక్క ఈ న్యూక్లియర్ ట్రయాడ్ అన్నటువంటిది చేసుకుంటూనే కంటిన్యూయస్ అట్ సీ అబ్జర్వేషన్ అన్నటువంటిది చేసుకోవటానికి ఈ ఐఎన్ఎస్ అరిదమన్ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. All the very best and thank you very much.